హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు హృదయ దర్పణాలు. ఆ అమ్మాయి ఎవరు అని అడిగిరారు. మాటల మధ్యలో చెప్పక తప్పదన్నట్లు మా కోడలే అంది. అదేమంత ముఖ్య విషయం కాదు అన్నట్లు భానుమతిని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టారు. పెళ్లి కూతురు అందంగానే ఉన్నా సూదంటరాయిలా శివాలకే వాళ్ళని ఆకర్షిస్తోంది. పెళ్లికూతురు వదినగారు చాలా అందంగా ఉంది అన్న వాళ్ళ గుసగుసలు కనకలక్ష్మమ్మ చెవిని పడ్డాయి. అది గ్రహించి కోడల్ని ఏదో వంకన లోపలే ఉంచే ప్రయత్నం చేసింది. తప్పనిసరి భానుమతిని ప్రశ్నలు వేశారు పెళ్లివారు. పిల్ల తండ్రి గొప్పతనాన్ని, వంశ ఔన్నత్యాన్ని మరీ మరీ చెప్పి ఊదరగొడుతున్నారు కావయ్య గారు. పెళ్ళికొడుకు తల్లి అడిగింది, అమ్మాయి ఏం చదువుకుంది అని. అమ్మాయికి చదువు పెద్దగా చెప్పించలేదండి. ఒక్కగానొక్క పిల్ల మాకు, అదంటే ఇంట్లో అందరికీ గారాభమే అంది కూతుర్ని చూస్తూ. భర్త ఎంత ప్రేమగా పెంచింది వివరిస్తూ. దానికేం కానీ అసలు ఏబీసీడీలైనా వచ్చా? అవెందుకండి, బ్రతకలేని వాళ్ళకు కానీ. మా పిల్ల చూసిన పుస్తకమల్లా విడిచిపెట్టదు, అంత పుస్తకాలు పిచ్చిదానికి అంది కూతురి సాహిత్యాభిలాషను గురించి గొప్పగా చెప్తూ. అప్పటికే పెళ్లివారికి అర్థమైంది పిల్లకు డొక్క శుద్ధి లేదని. అంతా వాళ్ళలో వాళ్ళే ముఖాలు చూసుకుని కళ్ళతోనే మాట్లాడుకున్నారు. మీ కోడలు ఏం చదువుకుంది అంది నోరు ఊరుకొని ఓ మేనమామ పెళ్ళాం. ఏదో బిఏ చదివిందిలేండి అంది. అలాంటి సమయంలో కూతురి అందచందాల గురించి గాక కోడలు చదువు దేనికని. ఎంత కట్నం ఇచ్చారు? వంత పాడింది మరో పూగోని. ఏదో ఇచ్చారు, ముష్టి 30,000. ఈ రోజుల్లో అదేమంత గొప్ప కట్నం కాదులేండి అంది మాట తప్పిస్తూ. ఇక వస్తామంటూ అంతా లేచారు. జయచంద్ర కామయ్య గారు వాళ్ళని కారులో ఎక్కించి పంపాడు. ఇంకా ఆ పూట అంతా పెళ్లివారి వైభవాన్ని, అలాంటి వాళ్ళతో బియ్యం అందబోయే అదృష్టాన్ని గురించి కనపడ్డ వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఇళ్లకు పనిగట్టుకుని మరీ చెప్పి వచ్చింది కనకలక్ష్మమ్మ. ఆ రాత్రంతా ఆనందంతో నిద్ర రాలేదు, అన్నం సహించలేదు ఆవిడికి. ఆ మర్నాడు నిజంగానే నిద్ర పట్టనూ లేదు, అన్నం సహించనూ లేదు. కారణం, పెళ్లివారి పిల్ల కాస్త లావుగా ఉందని, వాళ్ళ అబ్బాయి ఫారిన్లో సెటిల్ అవుతాడు కాబట్టి అక్షర శూన్యురాలైన పిల్ల వాళ్ళకు పనికిరాదని, చదువుకున్న పిల్ల కావాలన్నా దావానలం లాంటి వార్త మోసుకొచ్చాడు కావయ్య గారు. అక్కడి నుంచే ఆ పెళ్లివారిని, తన కూతురు రూపాన్ని, తన ఐశ్వర్యాన్ని గుర్తించలేని గుడ్డివాళ్లను, వాళ్ళ అబ్బాయికి తన ఇంటికి అల్లుడయ్యే అర్హత లేదని, పిల్లాడు ఫారిన్లో ఉన్నాడు కాబట్టి అతగాడికి చెడ్డ అలవాట్లు ఉండే ఉంటాయని నోటికొచ్చినట్లు తిట్టిపోసింది. ఆ సమయంలో కాఫీ తెచ్చిన కోడల్ని నానా మాటలు అన్నది. వాళ్ళ ఎదురుగా 10 సార్లు తిప్పుకుంటూ తిరిగిందని, అంత తక్కువ కట్నానికి దరిద్రులు ఇంటిపిల్లను తాము చేసుకోబట్టే వచ్చిన పెళ్లివారు తిరిగిపోయారను అంది. ఇది కాకపోతే మరో రాజాలాంటి సంబంధం ఉండనే ఉంది కనుక ఆ రెండో సంబంధం తీసుకురమ్మని కావయ్య గారిని ఆజ్ఞాపించింది. తనకు చదువులేని కారణంగా వాళ్ళు తిరస్కరించడంతో భానుమతికి ఆ సంబంధం వాళ్ళంటే కోపంగానే ఉంది. ఈసారి పెళ్లివారు వచ్చే ముందు కోడల విషయంలో జాగ్రత్త పడింది కనకలక్ష్మమ్మ. కోడలిని సాధారణంగా ఉండమని హెచ్చరించింది. పెళ్లివారు రాను వచ్చారు. చదువుకున్న పిల్ల కావాలని వంకబెట్టి వెళ్లారు. కనకలక్ష్మమ్మ దయ వారిని కరుణించింది, సహస్రనామాలతో పూజించింది. పనిలో పనిగా ఇంటికి ఏదో శని పెట్టుకున్నదని, అది కోడల రూపంలో వచ్చి స్థిరపడిందని నానాగోలా చేసింది శివాలిక. కనపడితే చాలు బగ్గున మండిపడింది. ఈ విషయం చూచాయిగా చెవిని పట్ట జయచంద్రకి కోపం వచ్చింది. బాణికి ఇలా పెళ్లి సంబంధాలు తప్పిపోవటానికి కారణం తల్లి అని అతనికి తెలుసు. కానీ అది కప్పిపుచ్చుకుని భార్యను అలా చీటికీ మాటికి వంక దొరికిందే చాలని తిట్టిపోయటం అతనికి నచ్చలేదు. అలా భానుమతికి సంబంధాలు వస్తూనే ఉన్నాయి, ఏదో ఒక వంకతో పోతూనే ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి కారణాలు కనకలక్ష్మమ్మ అహంకార ప్రవర్తన, ఆవిడ మాటలు. 4 సంవత్సరాల కాలం కళ్ళెదుట కరిగిపోయింది. ఇలా ఎంతకాలం వదినా, ఇంక పిల్లకి పెళ్లి వయసు దాటిపోతుంది. ఏ యూడికా ముచ్చట అని, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. కనకలక్ష్మమ్మ గారి అంతరంగిక సక్కులు సమావేశమై సలహాలిస్తున్నారు. ఏం చేయని చెప్పండి, పిల్ల రూపసి, ఆఖరికి ₹1,00,000 దాకా కట్నం ఇస్తానన్నాను. అయినా ఒక్కరూ ముందుకు రావటం లేదు. ఇంతకీ దానికి కళ్యాణ గడియ ఉందో లేదో. కన్నీళ్ల పర్యంతరమైంది కనకలక్ష్మమ్మ. పోనీ ఇప్పటికైనా మించిపోయింది లేదక్కయ్యా. పిల్లకు 4 అక్షరం ముక్కలు చెప్పించవమ్మా. వచ్చిన ప్రతి సంబంధం ఏదో రకంగా చెడిపోతే ఇంక పెళ్ళి అయ్యేదెలా? ఇప్పుడు దానికి చదువు అసలే అది లోపల బెంగ పెట్టుకుని చిక్కి సగం అయ్యింది. ఈ వయసులో దానికి చదువేం వస్తుందమ్మా అంది నిరాశగా. అసలు నువ్వు తప్పు చేసావు వదినా. చిన్నప్పటి నుంచి చదువు చెప్పిస్తే ఈనాడి బాధ ఉండేది కాదు నీకు.
డబ్బు వల్ల అన్నీ అవుతాయనుకుంటాం, కానీ ఏది ఇంత డబ్బుంది, ఏం ప్రయోజనం చెప్పు అని సానుభూతి చూపించినట్లే చూపించి దెప్పుతోంది ఒక ఆవిడ. ఇంట్లో చదువుకున్న పిల్ల మీ కోడలుందిగా, ఆ పిల్ల దగ్గర చదువుకుంటే సరేలే, చదువు చెప్పటం దానివల్ల ఏమవుతుంది అంది ఈసడింపుగా. ఇంతలో శివాలికన్న శశిపాల్ రావటంతో వాళ్ళ మాటలకు అంతరాయం కలిగింది. కనకలక్ష్మమ్మ క్షేమ సమాచారాలు కనుక్కొని చెల్లెలితో మాట్లాడడానికి లోపలికి వెళ్ళాడు. ఈ మధ్య మీ కోడలు అన్నగారు చాలాసార్లు వస్తున్నాడే, ఆరాల సంఘం అధ్యక్షురాలు ఆండాలమ్మ ఆవేదనగా అడిగింది. ఏమోనమ్మా, వాళ్ళకేం రాజకార్యాలు ఏం గొట్టుమట్లున్నాయో మనకేం తెలుస్తుంది, గంటల తరబడి గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు అంది కనకలక్ష్మమ్మ. నువ్వు కాబట్టి అలా మాట్లాడుకొనిస్తున్నావు, కానీ వదినా, నేనైతేనా నాకు ఇలాంటి చాటుమాటి వ్యవహారాలు నచ్చవు. మా కోడలి తాలూకు ఎవరు వచ్చినా నా ఎదుటే దానితో మాట్లాడి వెళ్ళాలి అంది మరో అంతరంగిక సఖి. నేను అలా ఆంక్షలు పెట్టేదాన్ని కాదమ్మా, నోట్లో నాలుక లేనిదాన్ని కాబట్టి దాని ఆటలు అలా సాగుతున్నాయి, మా బ్రతుకులు ఇలా ఉన్నాయి. ఏమిటో వదినా, నిన్ను చూస్తే పుట్టెడు జాలేస్తుంది, పిల్ల పెళ్ళిని గురించి బెంగతో చిక్కి సొగమయ్యావు అంది మరో సఖి సానుభూతి చూపిస్తూ. అవును కనకలక్ష్మమ్మ, మీ కోడల అన్నకు ఉద్యోగం సద్యోగం లేదా, ఎప్పుడు ఇలా మీ ఇంటి చుట్టూ తిరుగుతాడు? ఏమో, చెల్లెల్ని అయినింటి కోడల్ని చేశాడుగా, మా నోట్లో దుమ్ము కొట్టి పుట్టింటి వాళ్లకు దోచిపెట్టి బాగు చేస్తుంది, ఇంకా ఉద్యోగం దేనికిట? అయినా ఏం పట్టుకుపోవటానికి వచ్చాడో దొంగచూపులు వాడును. అబ్బబ్బా, అతగాడిని చూస్తుంటేనే నాకు కంపరం కలుగుతుంది, ఇంతెంత మీసాలు వాడును అంది అసహ్యంగా మొహం పెట్టి. అబ్బా అమ్మ, అస్తమానం ఎందుకే, వదిన్ని వాళ్ళని ఆడిపోసుకుంటారు అంది అంతవరకు వాళ్ళు కబుర్లు వింటున్న భానుమతి ఉండబట్టలేక. ఏమే కోడలి పిల్ల, వదిన గారిని వెనకేసుకొస్తున్నావు, నీకు గాని మందు మాకేమైనా పెట్టిందా అన్నారు ఇష్టసకులు కోపంగా. కొద్ది రోజులుగా భానుమతి వీళ్ళ వ్యవహారం గమనిస్తూనే ఉంది. తల్లి దగ్గర అంతా చేరి వదిన గారిని గురించి లేనిపోనివి చెప్పి కాఫీ టిఫిన్లు మెక్కిపోవటం, ఆ తర్వాత తల్లి ఏదో వంకన వదిన గారిని సాధించటం ఆమెకు కోపాన్ని కలిగిస్తున్నాయి. అమ్మా, రేపటి నుంచి ఇలాంటి వాళ్ళని ఇంటికి రానియకుంది కోపంగా. ఏమిటే మా మీద విసురు, బాన్ తల్లి, ఏదో ఇరుగుపురు వాళ్ళం కదా అని మీ అమ్మను చూసిపోవటానికి వస్తున్నాం, కానీ మాకేం గతి లేక వస్తున్నామా అంటూ తలో మాట అని చక్కాపోయారు. కూతురి మీద ప్రేమ చేత ఆమె మందలించలేదు కనకలక్ష్మమ్మ. అమ్మా, ఎందుకు ఇలాంటి వాళ్ళని అందరినీ చేరుస్తావు? నీ ఎదుట ఏం మాట్లాడుతున్నారో, నీ చాటుని ఏమంటున్నారో నీకు మాత్రం తెలియదా? చుట్టుపక్కల వాళ్ళు తన కూతురికి పెళ్లి కాలేదని, ఇంకా ఏం పెళ్ళి, పిల్ల ముదిరిపోతే ఆ తల్లికి ఎంత అహంకారమో పిల్లకు అంతే. పొట్టబడిస్తే అక్షరం ముక్క లేకపోయినా నా కూతురు అందగత్తె అని విర్రవేగింది. ఇప్పుడు ఏమైందట? కోడల్ని అస్తమానం సాధించి వేపుకు తింటుంది, ఆ ఉసురు ఊరికే పోతుందా? కూతురు కొట్టింది. ఇలాంటి మాటలన్నీ ఆవిడ చెవుల్లో పడుతూనే ఉన్నాయి. అయినా కోడల మీద ఉన్నవి లేనివి చెప్పుకోవటానికి వాళ్ళే దిక్కు ఆవిడికి. అసలే కూతురు పెళ్లి కుదరకపోవటంతో మనోవ్యాధితో బెంగపెట్టుకుని చిక్కి సొగమై కనకలక్ష్మమ్మకు వయసులో ఉండగా దేశాలు పట్టిపోయిన మరిది వచ్చి తన వాటా ఆస్తి వెంటనే కావాలని పేచీ పెట్టాడు. దాంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లయింది ఆవిడ పని. ఇక మరిది జన్మలో రాడని, చనిపోయాడని చెప్పి అతని వాటా కూడా అమ్మేసి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుని స్వేచ్ఛగా అనుభవిస్తున్న ఆవిడకు అతను వచ్చి వాటా అడగడం గోరు చుట్టు మీద రోకలిపోటయింది. చేతనైనంత వరకు ఏవేవో లిటిగేషన్స్ చెప్పి అతన్ని ఒట్టి చేతులతో పంపాలని ప్రయత్నించింది. చివరికి అతను కోర్టు ఎక్కుతానని బెదిరించడంతో నడుము విరిగినట్లయింది. చచ్చిపోయాడని అనుకున్నట్లు ప్రచారం చేసిన మరిది పూర్తిగా చావనందుకు నానా తిట్లు తిట్టి శాపనార్థాలు పెట్టింది. కనకలక్ష్మమ్మ మొండిది అనుకుంటే అంతకంటే మొండివాడు ఆవిడ మరిది. చివరికి ఏడ్చినా మొత్తుకున్నా అతని వాటా డబ్బు, తల్లి నగలు, బిల్డింగ్లో సగం వాటా అప్పగించక తప్పలేదు. తన వాటా బిల్డింగ్ సగం వెంటనే అమ్మేసి సొమ్మంతా మూటగట్టుకు వెళ్ళిపోయాడు మరిది. ఊహించని పిడుగుపాటుతో తిండి నిద్ర లేక మరింత కృషించిపోయింది ఆవిడ. ఇన్నాళ్ళు ఆస్తి, అంతస్తు, హోదా, గౌరవం అంటూ విర్రవీగిన ఆవిడ అవన్నీ ఒక్కసారి గంగలో కలిసేసరికి తేరుకోలేని దెబ్బతిన్నట్లయింది. కాలం ఎప్పుడు ఎందుకు ఎలాంటి మార్పులు తెస్తుందో ఎవరికి మాత్రం తెలుసు. కనకలక్ష్మమ్మకి ఇక మిగిలింది సగం ఇల్లు, 15,000 డబ్బు మాత్రమే. ఇంతకాలం కూతురి పెళ్లి కుదరలేదు అన్న బెంగ కాస్త ఇక కూతురి పెళ్లి చేయలేను అన్న దిగులుగా మారి ఆవిడను మంచం ఎక్కించింది. కొడుకు ఖర్చు మనిషి తప్ప డబ్బు కూడబెట్టి చెల్లెలి పెళ్లి చేయటం కల్లో మాట. తన బెంగతో మంచం పట్టి రేపో మాపో గుట్టుకుమనేలా ఉంది.
డబ్బా లేదు, ఇంకా భానుకి పెళ్లి జరిగేదెలా? దానికి ఇంక దిక్కు ఎవరు? భగవంతుడా, నేను ఏం పాపం చేశానయ్యా ఈ శిక్ష? అసలు పిల్ల పెళ్లి తను బ్రతికి ఉండగా అవుతుందా? కాలం తాబేటి పడకలా అతి నెమ్మదిగా నడుస్తుంది. రోజులు మనసు కంటే వేగంగా తీస్తున్నాయి. కనకలక్ష్మమ్మ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి మంచంలో ఉంది. దానికి తోడు దగ్గర బంధువుల్లా వదలలేనంత ఆప్యాయంగా బీపీ షుగర్ కంప్లైంట్ వీలు చూసుకుని విజృంభించాయి. దాంతో మనిషి మరీ నీరసించిపోయింది.